అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కోసం, మిస్లీడ్ చేయడం కోసం, ప్రజల్లో కొన్ని అంశాలు చర్చకు రాకుండా ఉండడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతారు, ఎంత పతనం అయిపోతారు అనేది గడిచిన 20 నెలలుగా మనం అనేక సందర్భాల్లో చూస్తూ వస్తున్నామండి. కానీ ఇవాళ శాసన మండలి దగ్గర ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలో ప్రవర్తించిన, వ్యవహరించిన తీరు నిజంగా పశువుల మాదిరి కనిపించిందండి. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి సెంటిమెంట్స్, ఎమోషన్స్తో లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత సోయితో ఉండాలనే కనీస స్పృహ లేకుండా వాళ్ళు వ్యవహరించారా అనే ఒక క్వశ్చన్ మార్క్ మనం గమనించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఆ స్పృహ ఉందండి. కానీ వాళ్ళని ఆ విధంగా పశువుల మందల తయారు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. హిందూ మతం మీద కనీసం కూడా రెస్పెక్ట్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి కారణం చేతనే ఇవాళ ఎమ్మెల్సీలు అందరూ ఆ పార్టీకి సంబంధించిన వారు అంత నీచంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోందండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇవాళ ఈ తరహా ఒక స్ట్రాటజీ తీసుకున్నారంటే దానికి అనేక అంశాలు కారణంగా ఉన్నాయండి. నిన్న మీరు గమనించినట్లయితే సాక్షి పత్రిక, ఈయన గారి సతీమణి భారతీరెడ్డి గారు ఉద్ధరిస్తున్నటువంటి బ్లూ మీడియా పత్రిక ఉంది కదండి, ఆ పత్రిక మీడియా ఛానల్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు గడ్డి పెట్టింది అనలేం కాబట్టి కోర్టులకు సంబంధించిన వ్యవహారాన్ని చాలా గట్టిగానే మొట్టికాయలు వేశారండి. ఇమీడియట్గా హెరిటేజ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ రిమూవ్ చేయాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరి వాళ్ళకి పరువు తక్కువ వ్యవహారం కదా, వాళ్ళకి ఏమాత్రం బరువు లేదు, వాళ్ళకి ఏమాత్రం ఇంగితం, జ్ఞానం, సోయా, స్పృహ ఇటువంటివి ఉండవు, లేవు. కానీ ఎంతో కొంత ఆ పరువు పోయిందనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా, దాని నుంచి బయటపడడానికి, దాని మీద ఇవాళ చర్చ జరగకుండా ఉండడానికి మరొక ముఖ్యమైన అంశం మనం చూసినట్లయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, ఆ సమ్మిట్ వేదికగా గూగుల్ CEO సుందర్ పిచాయ్ చాలా క్లియర్గా చెప్పారు, రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని ఏ విధంగా ఏఐ హబ్గా డెవలప్ చేయబోతున్నాం, గూగుల్కి సంబంధించినటువంటి కీలకమైన ఏఐ సెంటర్గా, ప్రధానమైన సెంటర్గా విశాఖపట్నం ఉండబోతోంది, విశాఖపట్నం గ్రోత్కి గూగుల్ ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయబోతోంది, ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ మాట్లాడారండి. ఇలాంటివి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి భరించలేరు, జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేరు. అలాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మసి అయిపోవడం కదా, బుగ్గైపోవడం కదా జగన్మోహన్ రెడ్డికి కావాలి. మరి ఈ విధంగా ఒక పాజిటివ్ చర్చ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిస్తే ఎలాగా? మరి మన నడక, మన నడవడిక ఎప్పుడు తప్పుడు మార్గంలోనే ఉంటాయి కాబట్టి అత్యంత ఘోరమైన తప్పుడు అడుగు ఒకటి వేయాలి. ఆ విధమైనటువంటి అడుగు ఏంటంటే ఇక్కడ మనం చూసాం కదండి, స్వామి వారి చిత్రపటాలు పట్టుకుని, కాళ్ళకి చెప్పులు వేసుకుని, కాళ్ళకి షూస్ వేసుకుని వాళ్ళు ఒక ర్యాలీ మాదిరిగా శాసనమండలిలోకి వెళ్ళి అక్కడ కూడా నిస్సిగ్గుగా కనీస స్పృహ లేకుండా, అరే హిందువులు ఏమనుకుంటారు, తిరుమల తిరుపతికి సంబంధించి ఇంత పెద్ద చర్చ జరుగుతుంది కదా, ఇలాంటి వీడియోస్ మేము చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా కాళ్ళకు ఉన్నటువంటి స్లిప్పర్స్ తీసేసి మాట్లాడతాం, అటువంటి ఎమోషన్ అనేది హిందూస్కు ఉంటుంది. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం విశ్వాసం లేదు కాబట్టి ఇలాంటి నీచమైన స్ట్రాటజీస్ అన్ని చేస్తాడు. జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా చర్చించే వాళ్ళు ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉంటారు. ఎందుకంటే ఇవాళ శాసన మండలిలో మనం ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి, కేవలం స్వామివారి చిత్రపటాలు పట్టుకుని వెళ్తే నా గురించి, నా దరిద్రం గురించి, నా చండాలం గురించి ఎవడు మాట్లాడుకోడు కదా, అందరూ కాళ్ళకు చెప్పులు వేసుకుని వెళ్ళండి, హిందువులు నన్ను పీకేదేం లేదు, స్వామివారికి సంబంధించిన లడ్డూ ప్రసాదాన్ని కెమికల్స్ నెయ్యితోటి నేను 5 ఏళ్ళు తయారు చేశాను, ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా ఈ హిందువులు నా పీకారా, నా వెంట్రుక మొక్క కూడా పీకలేరు, వీళ్ళు నా వెనుక తిరిగేటువంటి మంద ఎప్పుడు ఉంటారో. సో మీరు ఏం చేసినా, ఎంత ఘోరమైన అపచారం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, నడుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఆలోచన చేశారండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే బొత్స సత్యనారాయణ గారు చాలా జాగ్రత్తగా ఈ మంద నుంచి సైడ్ అయిపోయారు. ఎందుకు సైడ్ అయిపోయారు అనేది మీరు అందరూ గమనించాలి. ఆయనకు తెలుసు ఎంత వివాదం జరుగుతుంది, ఎంత తప్పుడు ఆలోచన జగన్మోహన్ రెడ్డి డిక్టేట్ చేశాడనేది ఆయనకు తెలుసు కాబట్టి తప్పక పక్కనుండేటువంటి ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఏ విధంగా ఉంటుందో, ఆయన డిక్టేటర్షిప్ అనేది అందరికీ తెలుసు కదా. సో అబద్ధాల పుట్టలాగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఆ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ మరి బొత్స సత్యనారాయణ గారు కూడా అంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్పేస్తారా అనిపించిందండి. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు, మరొక ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు వినండి. ఒక ఫోటో హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మీరు తీసుకెళ్ళి ఫోటో ఒకటి చూపెట్టమనండి.
మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా మీరు బుద్ధి ప్రసాద్ మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాను. కెమెరా చూడండి, చూడండి మేడం ఒక ఫోటో తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఈ కుంటి సాకు ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు, చూపెడితే ఆశ్చర్యపోతారు. అదే కదా మీరు చెప్పారు కదా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌస్ లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు అదే కదా. చేస్తా ఉన్నా, ఇంతమంది మాట్లాడారు కదా అక్కడ. ఈ రోజు అడుగుతా ఉన్నా, మేము కానీ సభలో దేవుడి ఫోటో చెప్పులు వేసుకోవాలని ఎవరైనా వెళ్ళినట్టు తెలిస్తే చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేకపోతే మీ కేబినెట్ మంత్రులు పంపి వీడియోలు ఉంటాయి కదా. ఈ ఎమ్మెల్సీ మాధవరావుకి ఏమాత్రం సిగ్గున్నా, ఆయనకి ఏమాత్రం ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నా మరి ఆ విధమైనటువంటి శపథాన్ని చేశాడు కాబట్టి ఆయన ఇమీడియట్గా రాజీనామా చేయాలంటే. కానీ అటువంటి సోయ వాళ్ళకి ఎప్పుడు ఉండదు. వాళ్ళ నోటికి వాళ్ళ నాలుగుకి ఎముక ఉండదు కాబట్టి నోటికి ఏది వస్తే అది మాట్లాడతారో, అడ్డంగా బొక్కాయిస్తారో. అటువంటి బొక్కాయింపు ముఠాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న వాళ్ళంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి అభివృద్ధికి ఒక దరిద్రం మాదిరి పరిణమించాలనే భావించాలండి. అందులో భాగంగానే అటువంటి వారి మద్దతు చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విచ్చల విడిగా రెచ్చిపోతున్నారు. ఎంత ఘోరమైనటువంటి తప్పిదాలను ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో చేపిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఎంత ఘోరమైనటువంటి నిర్ణయాలు ఆలోచనలు వాళ్ళు చేసిన తర్వాత అయినా కాస్త ఇలాంటి సీనియర్ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగితే ఆ పార్టీలో ఎంతో కొంత కాస్త సంస్కరణలు జరిగే అవకాశం ఉంటుంది, మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఈ విధంగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పమన్న అబద్ధాలన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసినంత కాలం కూడా ఆ పార్టీని రోజు రోజుకి ఏసడించుకునేటువంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా గమనించాలి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.